గూగుల్ సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కి అప్లై చేసే ఉంటారు. ఇంకా ఎవరైనా అప్లై చేయకపోతే త్వరగా అప్లై చేయండి. సో, ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసరికి జూన్ 28 అనమాట. జూన్ 28 కల్లా అప్లికేషన్స్ అయితే క్లోజ్ అయిపోతాయి కాబట్టి జూన్ 28 లోపు అప్లై చేసేయండి. సో, నెక్స్ట్ ఇక్కడ కరెంట్ స్టూడెంట్ పర్సూయింగ్ ఏ బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఆర్ డ్యూయల్ డిగ్రీస్. సో, ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఆర్ డ్యూయల్ డిగ్రీస్ చదువుతూ ఉన్నారో, కంటిన్యూ చేస్తున్నారో వాళ్ళు ఈ ప్రోగ్రామ్‌కి ఎలిజిబుల్ అనమాట. సో, నెక్స్ట్ ఇక్కడ సబ్మిషన్ గైడ్‌లైన్స్ వచ్చేసరికి 3 మెయిన్ పాయింట్స్ ఇచ్చారు. ఫస్ట్ అప్‌డేటెడ్ రెజ్యూమ్ అయితే ఉండాలి. మీరు ప్రీవియస్‌గా ఏమైనా అచీవ్ చేసినా, లేకపోతే ఏమైనా సర్టిఫికేషన్స్ చేసినా, హ్యాకథాన్స్‌లో పార్టిసిపేట్ చేసినా, ఇంటర్న్‌షిప్స్ ఏమైనా కంప్లీట్ చేసినా, రెజ్యూమ్‌లో యాడ్ చేసి అప్డేట్ చేయండి రెజ్యూమ్‌ని. అలాగే మీరు ప్రీవియస్ సెమిస్టర్స్‌లో సీజీపీఏని కూడా అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో, నెక్స్ట్ ఇక్కడ ట్రాన్స్‌క్రిప్ట్స్, ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్ ట్రాన్స్‌క్రిప్ట్స్ ఉంటాయి కదా! అంటే మార్క్స్ మెమోస్. సో, అవి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందనమాట. ఎడ్యుకేషనల్ సెక్షన్‌లో. నెక్స్ట్ ఇక్కడ మీరు ఏమైనా సర్టిఫికేషన్స్ చేసిన కోర్సెస్‌లో అవి కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, నెక్స్ట్ ఇక్కడ డిగ్రీ స్టేటస్ దగ్గర నౌ అటెండింగ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేస్తారో వాళ్ళు నాట్ ఎలిజిబుల్ కాబట్టి, కంటిన్యూ చేస్తున్న వాళ్ళే ఈ పర్టిక్యులర్ ప్రోగ్రామ్‌కి ఎలిజిబుల్ కదా! సో, నౌ అటెండింగ్ అనే డిగ్రీ స్టేటస్ దగ్గర మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నౌ అటెండింగ్ అనేది. సో, క్వాలిఫికేషన్ ఏంటి అంటే మినిమమ్ క్వాలిఫికేషన్, ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్. సో, ఇక్కడ మినిమమ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి ఎలిజిబిలిటీ చెప్పేసారు. నెక్స్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ 1 ఆర్ మోర్ ఫాలోయింగ్ డొమైన్స్. ఆర్కిటెక్టింగ్, అలాగే డెవలపింగ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్. నెక్స్ట్ కాంకరెన్సీ అండ్ మల్టీ థ్రెడింగ్ ఆర్ సింక్రొనైజేషన్. ఈ డొమైన్స్‌లో గనుక మీరు ఎక్స్‌పీరియన్స్ చేసుంటే, అంటే ఇంటర్న్‌షిప్స్‌లో గనుక పార్టిసిపేట్ చేసుంటే, ఇంటర్న్‌షిప్ కనుక చేసుంటే, ఆ ఎక్స్‌పీరియన్స్ మీ రెజ్యూమ్‌లో యాడ్ చేయాల్సి ఉంటుంది. సో, ఎక్స్‌పీరియన్స్ విత్ 1 ఆర్ మోర్ జనరల్ పర్పస్ లాంగ్వేజెస్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. జావా, సి ప్లస్ ప్లస్, పైథాన్. సో, ఇవి మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డీఎస్ఏ ఏవన్నా కోడింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో కోడ్ చెఫ్ కానీ, హ్యాకరత్ కానీ, హ్యాకర్ ర్యాంక్ కానీ, ఇలాంటి కోడింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో గనుక మీరు డీఎస్ఏ ప్రాక్టీస్ చేసుంటే కోడింగ్, ఆ లింక్స్ అనేవి మీరు మెన్షన్ చేయండి మీ రెజ్యూమ్‌లో. నెక్స్ట్ ఏమన్నా డీఎస్ఏ సర్టిఫికేషన్స్ చేసినా కూడా మెన్షన్ చేయొచ్చు. అలాగే సాఫ్ట్‌వేర్ డిజైన్‌లో సర్టిఫికేషన్స్ కానీ, కోర్సెస్ కానీ, ఎక్స్‌పీరియన్స్ కానీ, ఇంటర్న్‌షిప్ కానీ చేసుంటే మెన్షన్ చేయండి మీ రెజ్యూమ్‌లో. సో, ఇక్కడ మినిమమ్ క్వాలిఫికేషన్స్, ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ డిఫరెన్స్ ఏంటి అంటే, మినిమమ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి మస్ట్ అండ్ షుడ్‌గా మీ రెజ్యూమ్‌లో కంపల్సరీగా ఉండాలి. ఈ 4 పాయింట్స్. ఎక్స్‌పీరియన్స్ వచ్చేసరికి ఈ డొమైన్స్‌లో మీరు ఇంటర్న్‌షిప్ గానీ, హ్యాకథాన్ గానీ ఏదో ఒకటి చేసుండాలి. సో, నెక్స్ట్ ఇక్కడ 1 ఆర్ మోర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తెలిసుండాలి. డీఎస్ఏ వచ్చుండాలి. సాఫ్ట్‌వేర్ డిజైన్ కంపల్సరీగా. ఇవన్నీ కంపల్సరీగా ఉండాలనమాట. మస్ట్ అండ్ షుడ్‌గా మినిమమ్ క్వాలిఫికేషన్స్. సో, ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ అంటే మినిమమ్ క్వాలిఫికేషన్‌తో పాటు ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే గనక షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. సో, ఇక్కడ ఆర్కిటెక్చర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంపైలర్, డేటాబేస్ వీటి మీద ఏమన్నా మీరు ఇంటర్న్‌షిప్స్ కానీ, హ్యాకథాన్స్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ చేసుంటే ఆ గిట్‌హబ్ లింక్ అవన్నీ మెన్షన్ చేయండి మీ రెజ్యూమ్‌లో. లింక్డ్ఇన్‌లో గనుక మీరు మీ ప్రాజెక్ట్స్ గురించి ఇంట్రడ్యూస్ చేసుంటే లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా మెన్షన్ చేయొచ్చు. అలాగే మీ పోర్ట్‌ఫోలియో గనుక డెవలప్ చేసుంటే మీరు మీ వెబ్‌సైట్ కూడా మెన్షన్ చేయొచ్చనమాట రెజ్యూమ్‌లో. నెక్స్ట్ డేటా అనాలిసిస్, విజువలైజేషన్ టూల్స్ ఇవేమన్నా యూజ్ చేసి మీరు ప్రాజెక్ట్స్ కానీ, ఇంటర్న్‌షిప్స్ కానీ చేసుంటే అవి కూడా మెన్షన్ చేయొచ్చు. బేసిక్‌గా మినిమమ్ క్వాలిఫికేషన్స్ ఆహ్, కంపల్సరీగా ఉండేలా చూసుకోవాలి. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ కంటే కూడా. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్‌లో మెన్షన్ చేయాల్సింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ప్రాజెక్ట్, మెషిన్ లెర్నింగ్ మీద ప్రాజెక్ట్ చేసుంటే అవి మెన్షన్ చేయొచ్చు. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో, షార్ట్ లిస్ట్ అయిన తర్వాత సెలక్షన్ ప్రాసెస్‌లో సెలెక్ట్ అయిన వాళ్ళు 10-12 వీక్స్ సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ వచ్చేసరికి మే ఆర్ జూన్ 2027లో జరుగుతుందనమాట. నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీస్. రెస్పాన్సిబిలిటీస్ అంటే ఎలా ఉంటుంది? ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది? ఏంటి అంటే, ఇప్పుడున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రెండింగ్‌లో ఉంది కాబట్టి, సో, దాని మీద ఎక్కువ ప్రాజెక్ట్స్ కానీ, అవి ఎక్కువగా డెవలపింగ్ అయితే ఉంటుంది. సో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ మెయిన్‌గా మీ ప్రాజెక్ట్స్‌లో, మీ రెజ్యూమ్‌లో ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఎలా అప్లై చేయాలి అంటే, అప్లై బటన్ ఉంటదిక్కడ. అప్లై బటన్ మీద క్లిక్ చేయండి. అప్లికేషన్ లింక్ అనేది అప్లై లింక్ అనేది నేను
డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశాను. ఒకసారి చెక్ చేయండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్. సో, అప్లికేషన్ ప్రాసెస్ ఎందుకు చెప్పట్లేదంటే, నేను ఎలిజిబుల్ కాదు గదా! ఈ ప్రోగ్రామ్‌కి. సో, అందుకని ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. సో, బేసిక్‌గా ఏంటంటే అప్లై మీద క్లిక్ చేయంగానే మీకు ప్రొఫైల్ పేజ్ అయితే వస్తది. అక్కడ మీ నేమ్, ఈమెయిల్ ఐడీ, రెజ్యూమ్ అవన్నీ అప్‌లోడ్ చేయాలి. సో, నెక్స్ట్ స్కిల్స్ అవన్నీ ఆటోమేటిక్‌గా ఆటో ఫిల్ అయిపోతాయన్నమాట. మీ రెజ్యూమ్ బేస్డే. సో, అక్కడ మళ్ళీ మీరు ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్‌లో ట్రాన్స్‌క్రిప్ట్స్, మార్క్స్ మెమోస్, సర్టిఫికేషన్స్ ఏమన్నా ఉంటే అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఫైనల్‌గా మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీ మెయిల్‌కి మెసేజ్ వస్తది. మీరు సబ్మిట్ చేసినట్టు. సో, రెజ్యూమ్ సబ్మిట్ చేసిన తర్వాత నుంచి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. మీ రెజ్యూమ్ గంట స్ట్రాంగ్‌గా ఉంది అని మీకు అనిపిస్తే డీఎస్ఏ కోడింగ్ ఇవన్నీ వచ్చు అని మీకు అనిపిస్తే మీరు రెజ్యూమ్ అప్లై చేసిన కాడి నుంచి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ప్రిపేర్ అయితే షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని మీకు అనిపిస్తే ఇంటర్న్‌షిప్స్, హ్యాకథాన్స్ ఏవైనా మెయిన్‌గా పెట్టుంటే గనక స్టార్ట్ చేయండి. ప్రిపేర్ అయితే కోడింగ్ రౌండ్‌లో కోడింగ్ రౌండ్ క్రాక్ చేయడానికి ఇంకా ఈజీగా ఉంటది. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.